వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 21. సత్య అని పిలిచింది మను. సత్య మనుని చూసి చాలా బాగున్నావు అని చెప్పింది. థ్యాంక్స్ సత్య. సరే నేను స్టార్ట్ అవుతాను, మళ్ళీ లేట్ అయితే అభి కాల్ చేసేలా చూస్తాడు అన్నది మను. సరే మను, జాగ్రత్త. అవును, ఎలా వెళ్తున్నావు? నేను డ్రాప్ చేయనా అని అడిగింది సత్య. వదిలే సత్య, క్యాబ్ బుక్ చేశాను. సరే సత్య బాయ్ అని బయటకు వెళ్ళింది మను. సరే మను అని నవ్వింది సత్య. ఈ మెంటల్ దానికి టైం సెన్స్ లేదు. ఎప్పుడు రమ్మన్నాను ఇంకా రాలేదు. రాని దాని పని చెప్తాను అనుకున్నాడు అభి. సార్ మీరు అప్పుడే వచ్చేశారా అని నవ్వుతూ వచ్చి చైర్లో కూర్చున్నదే మను. అభి సీరియస్ గా చూశాడు. సార్ ఇప్పుడు ఏమైంది అలా ఉన్నారు? సారీ సార్, 10 minutes లేట్ అయ్యింది అంతే కదా, ఇంకెప్పుడు లేట్ అవ్వదు అని చెప్పింది మను. అంటే నిన్ను మళ్ళీ మళ్ళీ ఇలా తీసుకుని వస్తా అనుకున్నావా అన్నాడు అభి. నాకు అంత అదృష్టం కూడానా అని మెల్లగా గొనికింది మను. ఏమంటే అన్నాడు అభి. ఏమీ లేదు సార్ అన్నది మను. సరే త్వరగా ఆర్డర్ ఇవ్వు, తింటే నేను వెళ్తాను అన్నాడు అభి. సార్ ట్రీట్ మీదేగా, మీరే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పింది మను. బేరర్ అని పిలిచాడు అభి. సార్ అంటూ అక్కడికి వచ్చాడు బేరర్. 2 బటర్ స్కాచ్ అండ్ గులాబ్ జామ్ అని ఆర్డర్ ఇచ్చాడు అభి. నాకు గులాబ్ జామ్ వద్దు, ఓన్లీ ఐస్ క్రీమ్ చాలు అన్నది మను. విన్నావుగా, తీసుకొనిరా అన్నాడు అభి. సార్ ఇలా సైలెంట్ గా ఉండకపోతే ఏమన్నా మాట్లాడవచ్చుగా అని అడిగింది మను. అభి సీరియస్ గా ఓ చూపు చూశాడు. సార్ నేనేం చేశాను? నన్ను అలా చూస్తారు, ఎప్పుడు తిడతారు లేకపోతే కొడతారు. కొంచెం నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా సార్ అన్నది మను. అయిపోయిందా? ఆర్డర్ వచ్చింది, తిను అన్నాడు అభి. తింటాలేండి, అంతకంటే ఇంకేముంది అన్నది మను. ఏమిటి అన్నాడు అభి. ఐస్ క్రీమ్ చాలా బాగుంది అని అంటున్నా సార్ అన్నది మను. దీనికి బాగా ఉంది అనుకున్నాడు అభి. సార్ మీరు తినండి అని చెప్పింది మను. అభి మను ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. ప్రీతి అటు చూడు అని ఐస్ క్రీమ్ పార్లర్ వైపు చూపించింది లిసా. ఏమిటి నీకెప్పుడు తిండి పిచ్చానా అని అటు చూసింది ప్రీతి. చూసావా అన్నది లిసా. బావా అన్నది ప్రీతి. మీ బావ ఇంకా ఆ అమ్మాయి మైత్రి చూడు ఎలా తింటున్నారు అన్నది లిసా. బావా ఏమిటి దీంతో ఐస్ క్రీమ్ తింటున్నాడు అన్నది ప్రీతి. మేబీ దాన్ని లవ్ చేస్తున్నాడేమో అని చెప్పింది లిసా. హే ఏం బాగుతున్నావు అని లిసా చెంప మీద కొట్టింది ప్రీతి. నన్నెందుకు కొడతావు, అదేదో దాన్ని కొట్టు అన్నది లిసా. ప్రీతి కోపంగా వాళ్ళ దగ్గరకు వెళ్లి బావా అని నవ్వుతూ పిలిచింది. ప్రీతి అన్నాడు అభి. ఇది వచ్చిందేంటి అనుకున్నది మను. బావా మీరు ఇక్కడ అని అడిగింది ప్రీతి. సినిమా చూద్దామని వచ్చా, లేకపోతే ఆ క్వశ్చన్ ఏమిటి, ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వస్తారు అన్నాడు అభి. ఓకే బావా, మీ పియ కూడా వచ్చినట్టు ఉన్నది అన్నది మను. ముందు నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు అభి. నేను నా ఫ్రెండ్ వచ్చాము, కెన్ ఐ జాయిన్ విత్ అస్ అని అడిగింది ప్రీతి. ఓకే ప్రీతి, ఫస్ట్ నిన్న చేసిన దానికి మైత్రికి సారీ చెప్పు అన్నాడు అభి. బావా అన్నది ప్రీతి. ప్రీతి డూ వాట్ ఐ సే, చేసిన పనికి సిగ్గుపడు. ఇప్పుడు నువ్వు చెప్తావా, నా స్టైల్లో చెప్పించాలా అన్నాడు అభి. వద్దులే బావా అని సారీ మైత్రి, నేను చేసిన దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పింది ప్రీతి. ఇట్స్ ఓకే ప్రీతి గారు అన్నది మనం. బావా మనం ఐస్ క్రీమ్ తిందామా అని అడిగింది ప్రీతి. నాది ఇప్పుడే అయిపోయింది, యూ గైస్ క్యారీ ఆన్ అని చెప్పి మైత్రి మనం వెళదామా అన్నాడు అభి. ఓకే సార్ అన్నది మనం. అభి బిల్ పే చేసి కారు దగ్గరకు వెళ్ళాడు. ప్రీతి ఐస్ క్రీమ్ తిను, కొంచెం బుర్ర కూల్ అవుతుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి అని చెప్పి వెళ్ళిపోయింది మనం. ప్రీతి అది బాగా ఎక్కువ చేస్తుంది, దాన్ని ఏదో ఒకటి చేయాలి. మీ బావ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నాడు. మేబీ నేను అన్నది నిజమేనేమో, జాగ్రత్త అని చెప్పింది లీసా. ఎవరు ఎన్ని చేసినా మా బావను పెళ్లి చేసుకునేది నేనే లీసా, ముందు ఈ విషయం అత్తకు చెప్పాలి పద అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రీతి. సార్ అని పిలిచింది మనం. ఇంకేమిటి, నువ్వు అడిగినట్టు చేశా కదా అన్నాడు అభి. అది అది అని నసికింది మనం. ఇరిటేట్ చేయకుండా మ్యాటర్కురా అన్నాడు అభి. మీరు ఏమి అనుకోకపోతే నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా అని అడిగింది మనం. వచ్చి ఎక్కు అన్నాడు అభి. థ్యాంక్స్ సార్ అని కారు ఎక్కింది మనం. అభి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కారు కొంచెం స్లోగా పోనీయండి సార్
నాకు భయం వేస్తున్నది అని చెప్పింది మనం. భయం వేస్తే కళ్ళు మూసుకో, అంతేకాని నాకు అడ్వైజ్ ఇవ్వకు అన్నాడు అభి. ఎందుకు సార్ ఎప్పుడు ఇలా కస్సు బుస్సులాడుతూ ఉంటారు? ఫ్రీగా ఉండవచ్చు కదా, ఎంతైనా నేను మీకు ఫ్రెండ్ కదా అన్నది మనం. నువ్వు నాకు ఫ్రెండ్ ఏమిటి? ఎప్పుడైనా ఫేసు మిర్రర్లో చూసుకున్నావా అన్నాడు అభి. హా సార్ చూసుకున్నా, నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా చూసుకున్నా అని బాధపడింది మనం. ఏమిటి అన్నాడు అభి. హా ఏమీ లేదు సార్, అయినా నాకేంటి, ఏం తక్కువ? మీరు సత్య ఫ్రెండ్, సత్య నేను ఫ్రెండ్స్, సో మీరు నేను ఫ్రెండ్స్ అని చెప్పింది మనం. కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఎప్పుడు లొల్లడ వాగుతూ ఉంటావు? ఆ నోరు నొప్పి కూడా పుట్టదా అన్నాడు అభి. సార్ మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఒక చిన్న స్మైల్ చాలు సార్, ఆ బాధను మర్చిపోవటానికి. పలకరింపుగా మన అనుకునే వాళ్ళ మాట చాలు మనసులో భారం పోవటానికి. అయినా నేను ఎక్కడ లొల్లడా మాట్లాడాను సార్? ఏదో జస్ట్ అలా అలా అంతేగా. ఇన్ఫాక్ట్ నేను అలా మాట్లాడతాను కాబట్టే మీరు నాకు ఈరోజు పనిష్మెంట్ అని ఇలా ప్రజెంటేషన్ చెప్పాలి అని ఇచ్చినా ఈజీగా విన్ అయ్యాను, మీతో పాటు ఇలా వచ్చాను అని నవ్వింది మనం. అభి కోపంగా చూశాడు. సార్ మీరు అలా కోపంగా చూసినా సరే నేను చెప్పింది నిజమేగా, అయినా నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. బెట్ ఏదైనా సరే నేనే గెలుస్తా తెలుసా సార్ అని నవ్వుతూ చెప్పింది మనం. అంటే నువ్వు గెలవటం కోసం ఏమైనా సరే చేస్తావా అని కోపంగా అడిగాడు అభి. సార్ ఎవరైనా పోటీల్లో గెలవాలి అని అనుకుంటారు, ఎవరైనా ఓడిపోవాలి అని అనుకోరుగా. నేను అలాగే గెలవాలి అని అనుకుంటా, కానీ గెలవడం కోసం ఏమైనా అంటే మోసం చేయటం, తప్పు చేయటం తప్ప అని నవ్వింది మనం. అభి సడన్ గా కార్ ఆపాడు. సార్ ఏమైంది? నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా? సారీ సార్ అన్నది మనం. ఏ మెంటల్, నీ ఫ్లాట్ వచ్చింది దిగు అన్నాడు అభి. ఓ సారీ సార్ చూసుకోలేదు, అండ్ థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ సార్ అని కారు దిగింది మనం. మైత్రి దిగిన వెంటనే ఫాస్ట్ గా కారు పోనించాడు అభి. మనం అభి వెళ్లేంత వరకు అక్కడే ఉండి లోనికి వెళ్లిపోయింది. మనం వచ్చావా? ఎలా ఉంది నీ డేటు? ఏమన్నాడు అభి అని అడిగింది సత్య. ఏముంది మామూలే, అదే కోపం, ఎప్పుడు మారుతాడో ఏమో అన్నది మనం. సరేరా డిన్నర్ చేద్దాం అన్నది సత్య. ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళింది మనం. అభి కారులో వెళుతూ మైత్రి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ మెంటల్ దానికి మామూలు పొగరలేదు, దీనికి పొగరు దించాలి అని ఫోన్ తీసుకుని సంతోష్ కి కాల్ చేశాడు అభి. బావా ఏమిటి ఇప్పుడు కాల్ చేశావు అన్నాడు సంతోష్. రేయ్ మనతో పాటు దానికి కూడా ఊటీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి అని చెప్పాడు అభి. ఎవరికి బావా అని అడిగాడు సంతోష్. అదేరా ఆ మైత్రికి అన్నాడు అభి. బావా మరి మైత్రి మనతో రావటానికి ఒప్పుకుంటుందా అన్నాడు సంతోష్. ఏం తెలియకుండానే మైత్రిని మనతో తీసుకుని వెళదాం అన్నావా? సర్లే నేను రేపు చెప్తాను అని కాల్ కట్ చేశాడు అభి. ఎలాగైతే బావ మైత్రి రావటానికి ఒప్పుకున్నాడు, ఇంకా మైత్రి కూడా ఒప్పుకుంటే వాళ్ళను ఎలాగైనా ఊటీలోనే కలిపేయొచ్చు అని నవ్వుకున్నాడు సంతోష్. మైత్రి నీ పని ఊటీలో చెప్తాను అని అనుకుంటూ ఇంటికి కారు పోనించాడు అభి. అత్త అత్త అంటూ అరిచినట్టే పిలిచింది ప్రీతి. అబ్బా ఏమిటే ఆ అరుపులు, పెంకులు ఎగిరిపోయేలాగా అన్నది ఇంద్రాణి. నీకు ఇంకా ఆ పని మిగిలింది, ఎగిరిన పెంకులని ఏరుకో అన్నది ప్రీతి. ఆ సోదాపి విషయానికి రా, అంత సీరియస్ గా ఉన్నావు, ఏమిటి విషయం అని అడిగింది ఇంద్రాణి. అత్త ఇక్కడ కాదు, నా రూమ్ కు పద, అక్కడ చెప్తాను అన్నది ప్రీతి. ఇద్దరు ప్రీతి గదిలోనికి వెళ్లారు. ప్రీతి ఇప్పుడు చెప్పు అని తీరిగ్గా సోఫాలో కూర్చుంటూ అడిగింది ఇంద్రాణి. అత్త ఒకసారి ఈ ఫోటో చూడు అన్నది ప్రీతి. ఏమిటి ఫోటో చూడటానికి ఇంత దూరం తీసుకుని వచ్చావా అని ఫోన్ తీసుకుని ఫోటో చూసింది ఇంద్రాణి. అత్త చూసావా, నీ కొడుకు ఆ మైత్రితో కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాడు. నా కొడుకు నా మాట జవదాటడు, నేను చెప్పింది చేస్తాడు, తొక్క తోటకూర అన్నావు. ఇప్పుడు చూడు, దాంతో ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు మన అందరి ముందు తనని పట్టుకున్నాడు, ఇప్పుడు ఈ రోజు దాంతో కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇంకా మనకు తెలియకుండా ఎంత దూరం వెళ్లారు అన్నది ప్రీతి. ప్రీతి ఇది నిజమేనా? అయినా దాంతో వీడెందుకు ఉన్నాడు అన్నది ఇంద్రాణి. ఎందుకు ఉన్నాడో వచ్చాక నీ కొడుకును అడుగు, వివరంగా చెప్తాడు అని చెప్పింది ప్రీతి. ప్రీతి పరిస్థితి మన చెయ్యి దాటేలా ఉన్నది, ఇంకా ఆలస్యం చేయకూడదు. వెంటనే నీకు అభికి పెళ్లి చెయ్యాలి, కానీ నా అత్త నిన్ను అభికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకునేలా లేదు. ఏం చెయ్యాలి అన్నది ఇంద్రాణి. పోనీ
ఆ ముసల్దాన్ని పైకి పంపితే అన్నది ప్రీతి. ఇంకెప్పుడు అలాంటి ఆలోచన కూడా చేయకు. ఆవిడ అంటే ఇంట్లో అందరికీ చాలా గౌరవం. అభికైతే ఆవిడంటే చాలా ప్రేమ. ఆవిడకు ఏమన్నా అయితే చూస్తూ ఊరుకోరు. తీగలాగితే డొంక కదిలినట్టు మొదటికే మోసం వస్తుంది అని చెప్పింది ఇంద్రాణి. ప్రీతి అసహనంగా, మరి ఎలా అత్త? ఆవిడ నాతో అభి పెళ్లికి ఒప్పుకోదు. అలాగే వదిలేస్తే మళ్ళీ అభి నాకు దూరం అవుతాడు. ఒకసారి వదిలేసినందుకే ప్రేమ అని ఒకదాని వెంట పడ్డాడు. ఎలాగోలా దాని నుండి దూరం చేశాము. ఇప్పుడు ఈ మైత్రి ఇలా ఎంతమందిని అని మనం ఏరేస్తూ పోవాలి? అదే నాకు అభికి పెళ్ళైతే ప్రాబ్లము సాల్వ్ అవుతుందిగా అన్నది ప్రీతి. చూడు ప్రీతి, నేను అదే అనుకుని మార్నింగ్ అత్తయ్య వాళ్లతో నీ పెళ్లి గురించి మాట్లాడాను. ఆవిడ ఇష్టం లేనట్టే మాట్లాడింది. ఇంకా మనకు మిగిలింది అభి మాత్రమే. అభి ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఆవిడ మాత్రం ఏం చేయగలదు. సో అభి వైపు నుండి పావులు కదపాలి. నీ పెళ్లి విషయం నేను చూసుకుంటాను. నువ్వు అభిని, ఆ అమ్మాయిని ఒక కంట కనిపెట్టు అని చెప్పింది ఇంద్రాణి. అలాగే అత్త, కానీ ఏదైనా మనం త్వరగా చెయ్యాలి. ఇక ఎంత మాత్రం లేట్ చేయకూడదు అన్నది ప్రీతి. సరే పద, అభి వచ్చే టైం అయింది అని హాల్లోనికి వెళ్ళింది ఇంద్రాణి. హా అని ఇంద్రాణి వెనక్కి వెళ్ళింది ప్రీతి. సుబ్బులు, టేబుల్ పైన అన్ని అరేంజ్ చెయ్యి, కన్నయ్య వచ్చే టైం అయింది అన్నారు మాణిక్యమ్మ గారు. అభి అప్పుడే ఇంట్లోనికి వస్తూ, గ్రాని డిన్నర్ చేశావా అని అడిగాడు. లేదు కన్నయ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాం అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఓకే గ్రాని, 10 minutes లో ఫ్రెష్ అయి వస్తాను అని పైకి వెళ్ళాడు అభి. అదిగో చూసావా అత్త, నీ కొడుకు ఏమీ తెలియనట్టుగా ఎలా వెళ్తున్నాడో అన్నది ప్రీతి. ప్రీతి, నువ్వు సైలెంట్ గా ఉండు అని డిన్నర్ చేయడానికి వెళ్లారు ఇద్దరు. అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నారు. గ్రాని, నేను ఎల్లుండి ఊటీ వెళ్తున్నాను. మేబీ రిటర్న్ అవటానికి ఇంకో 10 days పట్టవచ్చు. సో నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పాడు అభి. ఇప్పుడు ఊటీకి ఎందుకు అభి అని అడిగింది ఇంద్రాణి. మామ్, అది బిజినెస్ ఇష్యూ, సో కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని చెప్పాడు అభి. బావా, ఊటీనా? నేను నీతో పాటు వస్తాను. హౌ స్వీట్, మనం కలిసి వెళదాం అన్నది ప్రీతి. అభి కోపంగా చూసి, సి ప్రీతి, నేను ఊటీ వెళ్తున్నది బిజినెస్ పని మీద, వెకేషన్ ఎంజాయ్ చేయడానికి కాదు. నీ లిమిట్స్ ని క్రాస్ చేయకుండా ఉండవు అని అక్కడ నుండి వెళ్లిపోయాడు అభి. అత్త, బావ చూడు ఏమంటున్నాడు, నన్ను కూడా తీసుకొని వెళ్ళమని నువ్వైనా చెప్పు అన్నది ప్రీతి. ప్రీతి, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా నువ్వు వాడితో వెళ్ళటం ఏమిటి? కన్నయ్య వెళుతున్నది బిజినెస్ పని మీద. నువ్వు వాడిని డిస్టర్బ్ చేసి ఇరిటేట్ చేయకు. ఇంద్రాణి, నువ్వైనా నీ మేనకోడలకి కాస్త అర్థమయ్యేలా చెప్పు అన్నారు మాణిక్యమ్మ గారు. నిజమే ప్రీతి, ఇప్పుడు వద్దు. ఈసారి ఎప్పుడైనా అభి ఖాళీగా ఉన్నప్పుడు వెళుతువు అని చెప్పింది ఇంద్రాణి. ఇట్స్ ఓకే అత్త అని కోపాన్ని పంటి బిగువున అణిచిపెట్టి డిన్నర్ చేసి తన రూమ్ కు వెళ్లిపోయింది ప్రీతి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీసులో, సార్, ఈ రోజు మీ షెడ్యూల్ రెడీ చేశాను, ఒకసారి చూస్తారా అన్నది మనం. మైత్రి, నేను రేపు ఊటీకి వెళ్తున్నాను తెలుసుగా అని అడిగాడు అభి. హా తెలుసు సార్, అందుకేగా నాకు ఇంత బాధగా ఉంది అని మనసులో అనుకున్నది మనం. ఏమిటి, నోరు పోయిందా? క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పవు అన్నాడు అభి. హా తెలుసు సార్, దానికి సంబంధించి అన్ని అరేంజ్ చేశాను. ఇంకా నేను వెళ్తాను సార్ అన్నది మనం. ఎక్కడికి వెళ్తావు? నువ్వు నాతో పాటే రావాలి అన్నాడు అభి. సార్, నేను నా క్యాబిన్ కి వెళ్తున్నాను. ఏదైనా ఇంపార్టెంట్ అయితే కాల్ చేయండి సార్, వస్తాను అని చెప్పింది మనం. అంటే నాకేమన్నా అవసరం అయితే నేనే నీకు కాల్ చేస్తే నువ్వు ఇక్కడ నుండి ఊటీకి వస్తావా అన్నాడు అభి. సార్, మీరు ఏమంటున్నారు? నేను ఇక్కడ ఉంటే ఊటీ ఎలా వస్తాను అని అడిగింది మనం. నేను ఎక్కడ ఉంటే నా పిఏ కూడా అక్కడే ఉండాలి కదా, అందుకే కదా మేము వేలకు వేలు శాలరీలు ఇచ్చేది అన్నాడు అభి. హా అవును సార్ అన్నది మనం. అందుకే నువ్వు నాతో పాటు ఊటీకి వస్తున్నావు అని చెప్పాడు అభి. మను ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది. ఏంటా చూపు, సమాధానం చెప్పకుండా అన్నాడు అభి. సార్, అది అని మను చెప్పబోతూ ఉంటే, నేను నువ్వు రావాలి అని చెప్పటం లేదు, నువ్వు వస్తున్నావంతే. ఇంకా వెళ్ళి వర్క్ చేసుకో. మనకి రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. సో నువ్వు ఈ రోజు ఈవినింగ్ నీ థింగ్స్ అన్నిటినీ ప్యాక్ చేసుకుని మా ఇంటికి రా, అక్కడి నుండి స్టార్ట్ అవుదాం అని చెప్పాడు అభి. సార్, మీ ఇంటికి ఎందుకు సార్, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వస్తాను అని మను చెప్తూ ఉండగా, రేపు నీ కోసం ఎర్లీ మార్నింగ్ నీ దగ్గరకు వచ్చి
నిన్ను పికప్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? ఆపి చెప్పింది చెయ్యి. ఈవినింగ్ ఇంటికి రా, ఇంకా వెళ్ళి వర్క్ చేసుకో అన్నాడు అభి. ఓకే సార్ అని వెళ్ళిపోయింది మనం. మైత్రి మైత్రి ఏమిటి ఆ పరధ్యానం, అలా వెళ్తున్నావు అని అడిగింది సత్య. వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను అని ట్రాన్స్ లో చెప్పింది మనం. అచ్చో, నేను అదగదే అడుగుతున్నది, మళ్ళీ నేను అడిగిందే చెప్తున్నావు. ఏమైంది, నీ హెల్త్ బానే ఉందా అని బాడీ టెంపరేచర్ చెక్ చేసింది సత్య. అబ్బా ఏమిటే సత్య అన్నది మనం. ఏమిటే, నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు నీ పాటికి ఎటో చూస్తూ ఉన్నావు. ఏమైంది అంటే అలా చూస్తున్నావు అని అడిగింది సత్య. సత్య, అభి రేపు ఊటీకి నన్ను కూడా రమ్మన్నాడు అని సంతోషంగా చెప్పింది. ఈ 10 days అభిని చూడకుండా ఎలా అని చాలా ఫీల్ అయ్యాని, కానీ ఆ దేవుడే నాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటా. అభినే నన్ను రమ్మని చెప్పాడు అని అభి చెప్పినది మొత్తం సత్యకు చెప్పింది మనం. అయితే ఈ రోజు ఈవినింగ్ నిన్ను అభి ఇంటికి కూడా రమ్మని చెప్పాడా అని అడిగింది సత్య. అవునే అన్నది మనం. సరే మైత్రి, సంతోషంలో పడి వర్క్ నెగ్లెక్ట్ చేయకు, మళ్ళీ అభి సీరియస్ అవుతాడు అని చెప్పింది సత్య. సరే, కానీ ఈ 10 days నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావో అని ఆలోచిస్తున్నాను అన్నది మనం. నువ్వేమీ టెన్షన్ పడకు మైత్రి, నేను మేనేజ్ చేసుకుంటాను. అయినా నువ్వు రాకముందు కూడా నేను ఒక్కదాన్నే కదా, ఏం భయం లేదులే, నేను జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది సత్య. సరే సత్య, జాగ్రత్త, నేను కాల్ చేస్తూ ఉంటాను అని చెప్పింది మనం. ఏమిటి మైత్రి, సత్య గారికి జాగ్రత్తలు చెబుతున్నావు అంటూ అక్కడకు వచ్చాడు వంశీ. ఏమీ లేదు వంశీ గారు అన్నది సత్య. హాయ్ మార్నింగ్ సత్య గారు అన్నాడు వంశీ. మార్నింగ్ వంశీ గారు అని విష్ చేసింది సత్య. హాయ్ వంశీ, నేను 10 days ఆఫీస్ పని మీద సారుతో పాటు ఊటీ వెళ్తున్నాను. సత్య ఒకటే ఉంటుంది అందుకే అని చెప్పింది మనం. ఓ అదా, మైత్రి మీరేమీ భయపడకండి, సత్య గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని మనసులో, నా బంగారాన్ని నేను చూసుకోలేనా అనుకున్నాడు వంశీ. అయ్యో వంశీ గారు, మీకెందుకు కష్టం, నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పింది సత్య. ఇష్టమైన వాళ్ళ కోసం చేసేది ఏది కూడా కష్టం కాదు సత్య గారు అన్నాడు వంశీ. ఏమిటండి అన్నది సత్య. అదే, ఫ్రెండ్స్ కోసం చేసేది కష్టం ఎందుకు అవుతుంది, మీరేమి అనుకోకండి అని చెప్పాడు వంశీ. థ్యాంక్స్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది మనం. మైత్రి, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు, అయినా నేను ఎవరో పరాయి వాళ్ళకి కాదుగా చేసేది, నా అని ఆగిపోయాడు వంశీ. నా అని అడిగింది మనం. అదే మన ఫ్రెండ్ కి అని చెప్తున్నా అన్నాడు వంశీ. మైత్రి నువ్వాగు, ఎందుకు వంశీ గారిని ఇబ్బంది పెడతావు అని మెల్లగా చెవిలో చెప్పింది సత్య. అచ్చో ఓకే వంశీ, నేను వెళ్తాను, సత్య వంశీని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడు అని నవ్వుతూ చెప్పింది మనం. అని సత్య కోపంగా చూసింది. మనం నవ్వుకుంటూ వెళ్లిపోయింది. సత్య గారు అని పిలిచాడు వంశీ. చెప్పండి అన్నది సత్య. అది అని నసిగాడు వంశీ. చెప్పండి అని అడిగింది సత్య. అదేమీ లేదండి, నేను మళ్ళీ వస్తాను అని వెళ్లిపోయాడు వంశీ. సత్య నవ్వి తనను తాను చూసుకుని వెళ్లిపోయింది. రే వంశీ, ఏమైందిరా, నా బంగారం లేనప్పుడు తన గురించి ఎన్నో అనుకుంటావు, అది మాట్లాడాలి ఇది మాట్లాడాలి అనుకుంటావు, తీరా తన దగ్గరకు వెళితే నోట్లో నుంచి మాట కూడా రాదు. ఇంకెప్పుడురా నీ బంగారంతో నువ్వు మనసు విప్పి మాట్లాడేది అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు వంశీ. సత్య సంతోష్ కి కాల్ చేసి, హాయ్ సంతోష్, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏముంది, నా బావగాడు నిన్న మైత్రి ఊటీ రావటానికి ఒప్పుకొని తనకి కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేయమన్నాడు. మరి తను వస్తుందా అంటే, మీకెందుకు, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. నాకేమో తను వస్తుందో రాదో అని ఎక్సైట్మెంట్ తో రాత్రంతా నిద్ర కూడా పట్ల, ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా అని చెప్పాడు సంతోష్. సంతోష్, మను ఊటీకి రావటానికి అభి ఒప్పించాడు అని చెప్పింది సత్య. వాట్, మనునా అన్నాడు సంతోష్. అబ్బా సంతోష్, నువ్వు ఏది సరిగా వినవా, మను కాదు మైత్రిని అన్నాడు అని చెప్పింది సత్య. ఓ సారీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, నాకే సరిగా వినపడలేదు. అయినా మైత్రి ఒప్పుకుందా అన్నాడు సంతోష్. అని మైత్రి చెప్పింది మొత్తం సంతోష్ కు చెప్పింది సత్య. ఓకే సత్య, ఎలాగో వాళ్ళిద్దరూ రావటానికి ఒప్పుకున్నారు, మనం అనుకున్నట్టు జరిగితే ఇద్దరిగా వచ్చిన వారిని ఒకటి చేయొచ్చు. సరే సత్య, నేను తర్వాత కాల్ చేస్తాను అన్నాడు సంతోష్. ఓకే, టేక్ కేర్ సంతోష్
అని కాల్ కట్ చేసింది సత్య. బావకు కాల్ చేసి ఏమీ తెలియనట్టుగా మాట్లాడదాం అని అభికి కాల్ చేశాడు సంతోష్. చెప్పరా సంతోష్, ఏమిటి అన్ని అరేంజ్ చేసుకున్నావా అని అడిగాడు అభి. బావా చేసేశాను, కానీ మైత్రితో మాట్లాడతా అన్నావుగా, చెప్పావా అని అడిగాడు సంతోష్. బావా చెప్పాను, తను వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకు రేపు ఎర్లీ మార్నింగ్ ఏగా ఫ్లైట్, సో నువ్వు కూడా ఇంటికి వచ్చాయి, మనం అక్కడ నుండే స్టార్ట్ అవుదాం అన్నాడు అభి. నువ్వు కూడా అంటే ఇంకా ఎవరొస్తున్నారు బావా అన్నాడు సంతోష్. ఊటీకి ఎవరెవరం వెళ్తున్నాము అని అడిగాడు అభి. నువ్వు, నేను, ఇంకా మైత్రి అని చెప్పాడు సంతోష్. అన్నాడు అభి. అంటే మైత్రిని కూడా రమ్మని చెప్పావా అని అడిగాడు సంతోష్. మళ్ళీ మనకు రేపు ట్రబుల్ కాకూడదు కదా, సో దాన్ని కూడా రమ్మన్నాను అన్నాడు అభి. సరే బావా, నేను కూడా ఈవినింగ్ అక్కడికి వచ్చేస్తాను అని కాల్ కట్ చేశాడు సంతోష్. సత్య త్వరగా రా, మనం వెళ్ళాలి, ఇంకా వర్క్ అవ్వలేదా అన్నది మనం. మైత్రి ఒక 5 minutes ఆగు, మెయిల్ పెట్టి వచ్చేస్తాను అని చెప్పింది సత్య. త్వరగా సత్య, మళ్ళీ లేట్ అవుతుంది అన్నది మనం. ఇంటికి వెళ్ళటానికి లేట్ అవుతుందా, లేక అభి ఇంటికి వెళ్ళటానికి లేట్ అవుతుందా? సరే పద అన్నది సత్య. సెల్లార్కి నవ్వుతూ వెళ్లారు ఇద్దరు. సత్య త్వరగా స్కూటీ స్టార్ట్ చెయ్యి అన్నది మనం. సత్య స్కూటీ చూసి అయ్యో మను అన్నది. ఏమైంది అని అడిగింది మనం. టైర్ పంచర్ అని చెప్పింది సత్య. మరి ఇప్పుడు ఎలా అన్నది మనం. క్యాబ్ బుక్ చేస్తా ఉండు అని చెప్పింది సత్య. ఫాస్ట్ గా చెయ్యి అన్నది మనం. నో, క్యాబ్ అవైలబుల్ లేదు, ఇప్పుడు ఎలా అన్నది సత్య. సత్య ఏమైంది అని అప్పుడే అక్కడికి వచ్చి అడిగాడు అభి. అభి టైర్ పంచర్ అయింది, పైగా క్యాబ్ కూడా అవైలబుల్ గా లేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాం అని చెప్పింది సత్య. ఇట్స్ ఓకే సత్య, దానికి కంగారెందుకు, నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు అభి. థ్యాంక్స్ అభి, మైత్రిరా వెళదాం అన్నది సత్య. సత్య అని అభి కారు ఎక్కింది మను. అభి సత్య మనులు కారులో మను వాళ్ళ ఫ్లాట్ కు వెళ్లారు. థ్యాంక్స్ సార్ అని కారు దిగింది మను. అభి థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ అండ్ ఇంకొక స్మాల్ ఫేవర్ చేస్తావా అని అడిగింది సత్య. అడుగు సత్య, నీకు నా దగ్గర మొహమాటం ఏమిటి అన్నాడు అభి. అది అభి, మైత్రిని ఈవినింగ్ ఇంటికి రమ్మన్నావట కదా, రేపు ఊటీకి వెళ్ళటానికి అన్నది సత్య. అయితే ఏమిటి అన్నాడు అభి. ఏమీ లేదు, నా స్కూటీ పంచర్ అయ్యింది, ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్టీ కాదు, సో నువ్వేమీ అనుకోకుండా నీతో పాటు తనని తీసుకుని వెళ్తావా ప్లీజ్ అని అడిగింది సత్య. ఓకే సత్య అన్నాడు అభి. అభి ఏమిటి ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు అనుకున్నది మనం. థ్యాంక్స్ అభి, సరే నువ్వు కూడా లోనికి రా అని వాళ్లతో పాటు అభిని కూడా తీసుకుని వెళ్లారు. సార్ కూర్చోండి, కాఫీ తీసుకుని రానా సార్ అని అడిగింది మనం. ముందు నువ్వు త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకుంటే మనం స్టార్ట్ అవ్వచ్చు అన్నాడు అభి. నేను నీ లగేజ్ ప్యాక్ చేస్తా, కానీ నువ్వు అభికి కాఫీ ఇవ్వు అని లగేజ్ ప్యాక్ చేయడానికి వెళ్ళింది సత్య. సార్ కాఫీ తీసుకోండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పింది మనం. త్వరగా రా, నీకోసం ఇక్కడ ఎవరో వెయిట్ చేయలేరు అన్నాడు అభి. ఒకప్పుడు నా ఊపిరి జతగా నా రాకకై ఎదురు చూస్తాను అని మాట ఇచ్చావు, ఇప్పుడు నువ్వేనా అభి ఇలా అంటున్నది అని అనుకుంటూ ఫ్రెష్ అవటానికి రూమ్ కు వెళ్ళింది మనం. మనం ఏమైంది అలా ఉన్నావు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా అని అడిగింది సత్య. మనం కన్నీళ్లు తుడుచుకుని ఏమీ లేదు సత్య, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అన్నదే మనం. మనం ఏడుస్తున్నావా, ఏమైంది అని అడిగింది సత్య. ఏమీ లేదు సత్య, నేను బాగానే ఉన్నాను, నన్ను నమ్ము, కంట్లో ఏదో నలకపడిందంతే, నువ్వు వెళ్ళు, అక్కడ అభి ఒక్కడే ఉన్నాడు, నేను వస్తాను అని ఇంకొక మాటకు తావివ్వకుండా వాష్రూమ్ లోనికి వెళ్లిపోయింది మనం. సత్య మనో వైపు చూస్తూ ఏమైంది మనం, అభి ఏమైనా అన్నాడా? బాధపడకు మనం, నీకు ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవులే, ఈ రోజు నీ కంట్లో ఈ కన్నీరే ఏదో ఒక రోజు ఆనంద బాష్పాలు అవుతాయి అనుకుంటూ అభి దగ్గరకు వెళ్ళింది. మను అభి గురించి ఆలోచిస్తూ తన కన్నీళ్లు తుడుచుకొని అభి వెయిట్ చేస్తున్నాడు అని ఫాస్ట్ గా రెడీ అయ్యి బయటకు వెళ్ళింది. వెళదామా అన్నాడు అభి. సత్య జాగ్రత్త, నేను కాల్ చేస్తూ ఉంటాను అని చెప్పింది మను. ఓకే మైత్రి అని చెప్పి అభి, మైత్రిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవా, తాను ఏమన్నా మిస్టేక్ చేసినా చూసి చూడనట్టు పోవా, చిన్నపిల్ల మనస్తత్వం అని చెప్పింది సత్య. ఇట్స్ ఓకే సత్య, యాజ్ ఏ బాస్ తను నా ఎంప్లాయ్, తన సేఫ్టీ నా బాధ్యత, సేఫ్ గా తనని తీసుకుని వస్తాను,
సరేనా అన్నాడు అభి. థ్యాంక్స్ అభి అని చెప్పింది సత్య. ఓకే, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తాను, మీరు రండి అని కిందకు వెళ్ళాడు అభి. మనో, నువ్వు కూడా అభి ఒక మాట అన్నా ఫీల్ అవ్వకు, తనకు కూడా నిజం తెలియదు కదా అన్నది సత్య. నా అభి నన్ను ఒక మాట అన్నా నేనేమీ ఫీల్ అవ్వను సత్య, కాకపోతే ఆ కళ్ళల్లో బాధను చూస్తే నా గుండె బరువెక్కి ఏదో అలా అంతే. సరే పద, కింద అభి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పింది మనం. సరే అన్నది సత్య. ఇద్దరు కిందకు వెళ్లారు. అభి మనోలో, కారులో అభి ఇంటికి వెళ్లారు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.